Good morning, one and all. Now I am going to explain you about labile and inert complexes. Here in this video, we are going to learn about substitution reactions in square planar complexes, factors affecting the rate of substitution, trans effect, and applications of trans effect. In the last video, I have explained you about the substitution reactions. Now, here we are going to learn about substitution reactions in square planar complexes. In transition metals, usually transition metals like Ni plus 2, platinum plus 2, RH plus, IR plus, all these elements show square planar geometry. Transition elements with D8 configuration show square planar geometry. And all of them follow SN2 mechanism, bimolecular nucleophilic substitution reaction mechanism. In the last video, I have explained you about the SN1 and SN2 mechanisms. Here, square planar complexes follows associative mechanism, SN2 mechanism. See, let us take the example of platinum complex. Here, in this complex, there are 4 ligands, 3 NH3 groups and 1 Cl. Here, Y is the entering ligand and Cl is the leaving ligand. So what happens? Here forms the complex with Y ligand and the chloro group is leaving. The rate of the complex is given by Kx complex plus Ky complex Y minus. Now I'll explain you how the rate is given. See, this rate la contains 2 parts. First one is solvent part and second one is reagent part. ఇప్పుడు ఈ రియాక్షన్ చూసాం కదమ్మా మనం. ఇందులో Cl అనే క్లోరిన్ అనే లైగాండ్ లీవ్ అప్ అయిపోయి Y అనే లైగాండ్ వచ్చి ఎంటర్ అవుతుంది. ఇది టూ వేస్ లో జరుగుతుంది. ఎలాగా అంటే ఫస్ట్ ది సాల్వెంట్ పాత్. ఇందులో చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్లాటినం కాంప్లెక్స్ కి ఫస్ట్ H2O యాడ్ అయింది. అప్పుడు ఏమవుతుంది, Cl మైనస్ అనే లైగాండ్ లీవ్ అప్ అయిపోయి H2O లైగాండ్ అనేది ఎంటర్ అయ్యింది ఫస్ట్ కాంప్లెక్స్ లోకి. అయిన తర్వాత మనకి యాక్చువల్ గా ఏం లైగాండ్ కావాలి, Y మైనస్ అనే లైగాండ్ ఎంటర్ అవ్వాలి. కాబట్టి ఈ ఆక్వా కాంప్లెక్స్ కి ఏం చేసాం మనం, Y అనే లైగాండ్ యాడ్ చేసాం. యాడ్ చేసేటప్పటికి ఏమవుతుంది, H2O అనేది లీవ్ అప్ అయిపోయి Y అనే లైగాండ్ వచ్చి ఎంటర్ అయింది. దీన్ని ఏమంటాం మనం, సాల్వెంట్ పాత్ అంటాం. దీనిని బట్టి రేట్ రాయాలి అంటే దాన్ని ఏమంటాం, ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. ఓన్లీ దీని మీద డిపెండ్ అయింది, ప్లాటినం కాంప్లెక్స్ మీద. కాబట్టి రేట్ నేమ్ రాస్తామంటే రేట్ లాని KS కాంప్లెక్స్ అంటాం, సాల్వెంట్ పాత్ ది. ఇక్కడ వరకు సాల్వెంట్ పాత్. నెక్స్ట్ రియేజెంట్ పాత్ చూద్దాం. రియేజెంట్ పాత్ అంటే ఏమిటి అంటే, ప్లాటినం కాంప్లెక్స్ తీసుకున్నాను, దీనికి Y అనే లైగాండ్ యాడప్ అవ్వాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వితౌట్, ఇక్కడ చూడండి అమ్మా, ఇది ట్రాన్సిషన్ స్టేట్. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ ప్లాటినం దగ్గర క్లోరిన్ అనే లైగాండ్ ఉంది, అలాగే Y మైనస్ అనే ఎంటరింగ్ లైగాండ్ ఉంది, ఈ కాంప్లెక్స్ లో లీవింగ్ లైగాండ్ కూడా ఉంది. నెక్స్ట్ రియాక్షన్ జరిగేటప్పటికి ఏమవుతుంది, ఈ క్లోరిన్ అనే లైగాండ్ లీవ్ అప్ అయిపోయి ఈ మెటల్ లైగాండ్ బాండ్ అనేది బ్రేకప్ అయిపోయి క్లోరిన్ అనే లైగాండ్ అనేది లీవ్ అప్ అవుతుంది. సో ఫైనల్ ప్రొడక్ట్ అనేది మనకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం, రేట్ రాయాలి అంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది బోత్ కాంప్లెక్స్ మీద డిపెండ్ అవుతుంది, ఎంటరింగ్ లైగాండ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి రేట్ నేను రాస్తాము, KY కాంప్లెక్స్, KY అంటే కాన్స్టెంట్ అనమాట, రేట్ కాన్స్టెంట్, KY కాంప్లెక్స్ Y మైనస్ అని రాస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, రియాక్షన్ రేట్ రాశాను. ఓవరాల్ రియాక్షన్ ఇది 2 పాత్వేస్ లో జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి సాల్వెంట్ పాత్వే, ఇంకొకటి రియేజెంట్ పాత్వే. సాల్వెంట్ పాత్వేని బట్టి మనం రేట్ ని KS కాంప్లెక్స్ అని రాయొచ్చు, అలాగే
రియేజెంట్ పాత్వేని బట్టి మనం ఏం రాయొచ్చు, KY కాంప్లెక్స్ Y మైనస్ అని రాయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇన్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ లో అసోసియేటివ్ మెకానిజం ని ఫాలో అవుతాయి. దట్ ఈస్ SN2 మెకానిజం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్, స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ లో లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చూసాం. ఏ ఫ్యాక్టర్స్ అయితే రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ని ఎఫెక్ట్ చేస్తాయి స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ లో అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ది నేచర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ అయాన్. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇక్కడ కాంప్లెక్సెస్ తీసుకున్నాను, 3 డిఫరెంట్ కాంప్లెక్సెస్. ఈ 3 కాంప్లెక్సెస్ లో కూడా సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది డిఫరెంట్. ఇక్కడ నికిల్ ఉంది, ఇక్కడ పలాడియం ఉంది, ఇక్కడ ప్లాటినం ఉంది. లైగాండ్స్ మాత్రం అన్నిటిలో ఒక్కటే, ఆర్థోటొలైల్, డైపారాట్రైథైల్, క్లోరోలైగాండ్స్ ఉన్నాయి ఈ కాంప్లెక్స్ లో. కానీ సెంట్రల్ మెటల్ ఆటమ్ మాత్రం వేరు. ఈ 3 కాంప్లెక్సెస్ లో గనక మన రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ కంపేర్ చేసినట్లయితే, ఫస్ట్ మనం తీసుకునేది ఏం తీసుకుంటున్నాం, ఫస్ట్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ పొజిషన్ లో ఉన్నది ఏంటి, నికెల్, ఆర్థోటొలైల్, డైపారాట్రైథైల్, క్లోరిన్ కాంప్లెక్స్ తీసుకున్నాం. దీనికి పిరిడిన్ అనే లైగాండ్ యాడ్ చేసాం. మీకు ఇదివరకు చెప్పిన విధంగా ఏమవుతుంది, పిరిడిన్ అనే లైగాండ్ కాంప్లెక్స్ లోకి వచ్చి క్లోరిన్ అనే లైగాండ్ లీవ్ అప్ అయిపోతుంది. ఒకసారి ప్రొడక్ట్ చూడండి, పిరిడిన్ అనే లైగాండ్ వచ్చి కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవుతుంది, Cl- లైగాండ్ అనేది లీవ్ అప్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది పెలాడియం తీసుకున్నాం మనం. లైగాండ్స్ మాత్రం పైన కాంప్లెక్స్ లో ఉన్న విధంగానే సేమ్ లైగాండ్స్, అంటే ట్రాన్స్, పలాడియం, ఆర్థోటొలైల్, డైపారాట్రైథైల్, క్లోరిన్ కాంప్లెక్స్ తీసుకున్నాం. దీనికి పిరిడిన్ లైగాండ్ అనేది యాడ్ చేసాం. ఏమవుతుంది, ఇంతకు ముందు చెప్పిన విధంగానే పిరిడిన్ అనే లైగాండ్ వచ్చి కాంప్లెక్స్ లో ఎంటర్ అయ్యి Cl- లైగాండ్ బయటకు వచ్చేస్తుంది. ప్రొడక్ట్ చూడండి, పిరిడిన్ అనే లైగాండ్ వచ్చి ఎంటర్ అయింది, Cl- అనే లైగాండ్ లీవ్ అప్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ప్లాటినం తో చెప్పాం. ప్లాటినం కాంప్లెక్స్ తీసుకున్నాం. ఇందులో పిరిడిన్ అనే లైగాండ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, పిరిడిన్ అనే లైగాండ్ వచ్చి లోపలికి ఎంటర్ అవుతుంది, Cl- లీవ్ అప్ అయిపోతుంది. చూడండి అమ్మా, ఇక్కడ 3 డిఫరెంట్ కాంప్లెక్సెస్ ఎందుకు తీసుకున్నాము అంటే, ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది వేరు. లైగాండ్స్ అయితే సేమ్ అయి ఉండొచ్చు, కానీ ఈ 3 కాంప్లెక్స్ లో సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది వేరు. కాబట్టి లైగాండ్ సబ్స్టిట్యూషన్ అనేది ఫస్ట్ రియాక్షన్ ఏలో 50 టైమ్స్ ఫాస్ట్ గా జరుగుతుంది కంపేర్ టు పెలాడియం కాంప్లెక్స్. నికిల్ కాంప్లెక్స్ లో లైగాండ్ సబ్స్టిట్యూషన్ 50 టైమ్స్ ఫాస్ట్ గా జరుగుతుంది. మేము ఇందాక చెప్పుకున్నాం కదా, నేచర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్, దీన్ని బట్టి లైగాండ్ సబ్స్టిట్యూషన్ మారుతుంది అని. సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి, ఇక్కడ నికిల్ అనేది లైగాండ్ సబ్స్టిట్యూషన్ ని 50 టైమ్స్ ఫాస్టర్ చేస్తుంది కంపేర్ టు పెలాడియం. అలాగే వెన్ కంపేర్ టు ప్లాటినంతో కంపేర్ చేస్తే, ఈ పెలాడియంతో కంపేర్ చేస్తే ప్లాటినం అనేది 1,00,000 టైమ్స్ ఫాస్ట్ గా జరుగుతుంది లైగాండ్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ నికిల్ కి పెలాడియం కి చూస్తే నికిల్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది లైగాండ్ సబ్స్టిట్యూషన్. అలాగే ఇక్కడ పెలాడియం కి ప్లాటినం కి చూస్తే ప్లాటినం అనేది 1,00,000 టైమ్ ఫాస్ట్ గా జరుగుతుంది పెలాడియం అనేది 1,00,000 టైమ్ ఫాస్ట్ గా జరుగుతుంది కంపేర్ టు ప్లాటినం, బికాస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. ఇక్కడ నికిల్ అనేది లైగాండ్ సబ్స్టిట్యూషన్ ఫాస్ట్ గా జరుగుతుంది కంపేర్ టు పెలాడియం. అలాగే ప్లాటినం తో కంపేర్ చేసుకుంటే పెలాడియం అనేది 1,00,000 టైమ్స్ ఫాస్టర్ గా జరుగుతుంది లైగాండ్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఈస్ నేచర్ ఆఫ్ గ్రూప్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంప్లెక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు మీకు చెప్పిన రియాక్షన్స్ లో ఏదో సమ్ వై లైగాండ్ అనేది కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పాం. ద గ్రూప్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంప్లెక్స్, దీని మీద డిపెండ్ అయ్యి కూడా రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మారుతుంది. ఎలాగా అంటే చూడండి, ఇక్కడ Y అనే లైగాండ్ ఏదైనా అవ్వచ్చు, SCN- అవ్వచ్చు, I- అవ్వచ్చు, C6H5SH అవ్వచ్చు, Br- అవ్వచ్చు, NH2OH అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక కాంప్లెక్స్ ప్లాటినం కాంప్లెక్స్ తీసుకున్నాను. ఇక్కడ Y అనే లైగాండ్ ఎంటర్ అవుతుంది, అంటే ఒక క్లోరిన్ లైగాండ్ అనేది లీవ్ అప్ అయిపోతుంది.
మీకు అర్థమైంది కదమ్మా, స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ కాబట్టి 4 లైగాండ్స్ ఉంటాయి. ఇక్కడ 2 పిరిడిన్ లైగాండ్స్ ఉన్నాయి, 2 క్లోరిన్ లైగాండ్స్ ఉన్నాయి. నేను ఎప్పుడైతే Y అనే లైగాండ్ యాడ్ చేశానో ఒక క్లోరిన్ లైగాండ్ అనేది లీవ్ అప్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ ప్రొడక్ట్ చూడండి, YCl ప్లస్ Cl మైనస్. నెక్స్ట్ ఒకవేళ రేట్ లా గనక మనం ఈ రియాక్షన్ కి రాయగలిగితే ఇందాక మీకు చెప్పిన విధంగా ఏమవుతుంది, సాల్వెంట్ పాత్ ఉంటుంది, రియేజెంట్ పాత్ ఉంటుంది. సాల్వెంట్ పాత్ లో ఓన్లీ ఈ కాంప్లెక్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కాబట్టి రేట్ కాన్స్టెంట్ సాల్వెంట్ పాత్వేకి ఏంటి, కేఎస్ అని చెప్పి కాంప్లెక్స్ వేస్తాం. అదే గనక మనం రియేజెంట్ పాత్వేలో చూసుకుంటే బోత్ అపాన్ ద కాంప్లెక్స్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే ఎంట్రింగ్ లైగాండ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇది ఈ విధంగా చూపిస్తాం. ఇప్పుడు చూడన్నమ్మా ఒకసారి, ఒకవేళ గనక నేను ఈ రియాక్షన్ కామన్ తీసినట్లయితే ఇక్కడ ఈ కాంప్లెక్స్ అనేది కామన్ గా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, కేఎస్ ప్లస్ కేవై ఇంటూ వై మైనస్ రాసి ఏం రాశాను, కాంప్లెక్స్ కామన్ తీశాను. ఓకే, ఎప్పుడూ కూడా అబ్జర్వ్డ్ రేట్ కాన్స్టెంట్ అనేది కే అబ్జర్వ్డ్ అనేది రేట్ బై కాంప్లెక్స్ అని ఉంటుంది. రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఏంటి, ఇక్కడ మీకు చెప్పింది బై కాంప్లెక్స్ వేసాను. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ ని మనం ఎలా రాయొచ్చు అంటే కే అబ్జర్వ్డ్ ఈక్వల్ టు రేట్ బై కాంప్లెక్స్. రేట్ అనేది ఇక్కడ మీకు రాశాను కదమ్మా, కేఎస్ ప్లస్ కేవై ఇంటూ వై మైనస్ బై ప్లాటినం కాంప్లెక్స్ ఇక్కడ వేసాం. బై కాంప్లెక్స్, ఏ కాంప్లెక్స్ రియాక్ట్ అవుతుంది, ప్లాటినం కాంప్లెక్స్. బై ప్లాటినం కాంప్లెక్స్ వేసాం. ఈ ప్లాటినం కాంప్లెక్స్ ఇది స్ట్రైక్ ఆఫ్ అవుతుంది. అప్పుడు మనకి కే అబ్జర్వ్డ్ ఈక్వల్ టు కేఎస్ ప్లస్ కేవై ఇంటూ వై మైనస్ గా మారుతుంది. నెక్స్ట్ లైగాండ్ ట్రాన్స్ టు లీవింగ్ గ్రూప్. ఏదైతే లైగాండ్ లీవ్ అప్ అయిపోతుంది దీనికి ట్రాన్స్ పొజిషన్ లో ఉన్న లైగాండ్ అనేది కొంచెం ఎఫెక్ట్ ని చూపిస్తుంది. బయటికి వెళ్ళిపోయే లైగాండ్ కి ట్రాన్స్ పొజిషన్ లో ఉన్న లైగాండ్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ కి ఎఫెక్ట్ చేస్తుంది. దీన్ని ఏమంటాం మనం, ట్రాన్స్ ఎఫెక్ట్ అంటాం. ఆ ట్రాన్స్ ఎఫెక్ట్ అనేది సిరీస్ కూడా ఉంటుంది. ఎలాగా అంటే H2O OH మైనస్ H2O లెస్ దాన్ OH మైనస్ కంపేర్డ్ టు అమోనియా. ఇది ట్రాన్స్ సిరీస్. ఈ ట్రాన్స్ సిరీస్ వల్ల ఏమవుతుందంటే సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ అమ్మ చెప్పాను కదా ట్రాన్స్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఏదైతే అవుట్ గోయింగ్ లైగాండ్ కి ట్రాన్స్ పొజిషన్ లో ఉందో అది లైగాండ్ సబ్స్టిట్యూషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని. మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, ప్లాటినం డైఅమిన్ డైక్లోరో కాంప్లెక్స్ తీసుకున్నాను. ఇక్కడ దీన్ని సింథసైజ్ చేయాలి. ఎలా సింథసైజ్ చేస్తాను అంటే చూడండి ఒకసారి, ఫస్ట్ ప్లాటినం కాంప్లెక్స్ తీసుకున్నాను, PTNH3 4 అమోనియా లైగాండ్స్ ఉన్న ప్లాటినం కాంప్లెక్స్ తీసుకున్నాను. దీనికి Cl మైనస్ అనే లైగాండ్ యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక లైగాండ్ అంటే అమోనియా లైగాండ్ అనేది లీవ్ అప్ అయిపోయి Cl వచ్చి యాడ్ అయింది. వచ్చింది కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ప్లాటినం దగ్గర ఒక అమోనియా లైగాండ్ అనేది లీవ్ అప్ అయిపోయి Cl వచ్చి యాడ్ అయింది. ఇంకొక Cl మైనస్ ని గనక నేను యాడ్ చేసినట్లయితే, ఇంకొక క్లోరిన్ లైగాండ్ ని యాడ్ చేసినట్లయితే ఏదైతే లైగాండ్ వచ్చిందో దానికి సిస్ అంటే సేమ్, ట్రాన్స్ అంటే ఆపోజిట్. ట్రాన్స్ పొజిషన్ లో ఉన్న అమోనియా ప్లేస్ లో క్లోరిన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. దాన్ని ట్రాన్స్ ఎఫెక్ట్ అంటాం. ఎందుకు NH3 పోయింది, ఇక్కడ ఈ అమోనియా ఎందుకు పోయింది, ఇది వెళ్ళిపోవచ్చును కదా అని మీరు అడిగితే, ఎందుకు అంటే లెబిలైజేషన్ అనేది Cl మైనస్ కి ఎక్కువ కంపేర్డ్ టు అమోనియా. కాబట్టి దీనికి ఆపోజిట్ ఉన్న పొజిషన్ లో ఉన్నది రిమూవ్ అవుతుంది, కానీ అమోనియాకి ఆపోజిట్ లో ఉన్న అమోనియా లైగండ్ అనేది లీవ్ అప్ అవ్వదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, ఇక్కడ ప్లాటినం 4 క్లోరిన్ లైగండ్స్ ఉన్న కాంప్లెక్స్ తీసుకున్నాను. దీనికి అమోనియా యాడ్ చేశాను. ఒక క్లోరిన్ లీవ్ అప్ అయిపోయి అమోనియా వచ్చి యాడ్ అయింది. ఇంకొక అమోనియా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సిస్ పొజిషన్ లో యాడ్ అయింది. అంటే ఏదైతే లైగాండ్ వచ్చిందో దానికి సిస్ పొజిషన్ లో యాడ్ అయింది, ఆపోజిట్ పొజిషన్ లో యాడ్ అవ్వలేదు. ఎందుకు యాడ్ అవ్వలేదు అంటే ఇక్కడ క్లోరిన్ ఆపోజిట్ టు క్లోరిన్, ఇక్కడ క్లోరిన్ ఆపోజిట్ టు క్లోరిన్ అనేది ఫాస్ట్ గా రిమూవ్ అవుతుంది కంపేర్డ్ టు క్లోరిన్ ఆపోజిట్ టు అమోనియా.
కాబట్టి మనకేమవుతుంది PTNH3 twice Cl2 సిస్ ఐజోమర్ అనేది ఫామ్ అయింది. అదే ఇక్కడ ట్రాన్స్ ఐజోమర్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఇంకొక కాంప్లెక్స్ ని యూజ్ చేసుకుని మనం సిస్ అండ్ ట్రాన్స్ ఐజోమర్స్ ఎలా ఫామ్ అవుతాయో చెప్తాం. ఇందాక నేను ట్రాన్స్ సిరీస్ చెప్పాను. NO2 మైనస్ ఇస్ గ్రేటర్ దాన్ Cl మైనస్ ఇస్ గ్రేటర్ దాన్ అమోనియా. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటినం 4 క్లోరిన్ లైగండ్స్ ఉన్న కాంప్లెక్స్ తీసుకున్నాను. దీనికి అమోనియా అనే లైగాండ్ యాడప్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఒక క్లోరిన్ గ్రూప్ అనేది లీవప్ అయిపోయి అమోనియా అనే లైగాండ్ వచ్చి ఎంటర్ అయింది కాంప్లెక్స్ లోకి. ఇప్పుడు దీనికి అగైన్ నేను నైట్రో గ్రూప్ ని గనక యాడ్ చేసినట్లయితే ప్లాటినం కాంప్లెక్స్ కి నైట్రో గ్రూప్ ని యాడ్ చేసినట్లయితే క్లోరిన్ ఆపోజిట్ టు క్లోరిన్ దగ్గర రీప్లేస్మెంట్ అనేది జరిగింది. లైగాండ్ సబ్స్టిట్యూషన్ జరిగి సిస్ ఐజోమర్ ఫామ్ అయింది. ఎందుకు? NO2 మైనస్ ఈజ్ గ్రేటర్ దాన్ Cl మైనస్. కాబట్టి సిస్ ఐజోమర్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. అదే గనక ప్లాటినం టెట్రాక్లోరైడ్ కాంప్లెక్స్ కి ముందే నేను NO2 యాడ్ చేసినట్లయితే ఒక Cl లీవప్ అయిపోయి NO2 యాడ్ అయింది. దీనికి అమోనియా యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మీరు చూడండి ఒకసారి, NO2 గ్రేటర్ దాన్ Cl మైనస్ గ్రేటర్ దాన్ అమోనియా. కాబట్టి NO2 ఈజ్ గ్రేటర్ దాన్ కంపేర్డ్ టు Cl మైనస్. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ లైగాండ్ అనేది లీవప్ అయిపోయి క్లోరిన్ ఆపోజిట్ టు క్లోరిన్ కన్నా NO2 ఆపోజిట్ టు Cl మైనస్, ఇక్కడ క్లోరిన్ అనేది లీవప్ అయిపోయి అమోనియా అనే లైగాండ్ వచ్చి యాడప్ అవుతుంది. ట్రాన్స్ ఐజోమర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం ట్రాన్స్ ఎఫెక్ట్ చెప్పుకున్నాం. అంటే ఏంటి, ఏదైతే లైగాండ్ వస్తుందో దానికి ట్రాన్స్ పొజిషన్ లో రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అవుతుంది అని మీకు ఆల్రెడీ తెలుసు కదా. సిస్ అంటే సేమ్ సైడ్ ఉంటే, లైగాండ్ సేమ్ సైడ్ ఉంటే దాన్ని సిస్ అంటాం, ఆపోజిట్ సైడ్ ఉంటే దాన్ని మనం ట్రాన్స్ అంటాం. అలాగే సిస్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే ఒకవేళ లీవింగ్ గ్రూప్ కి లైగాండ్ సిస్ పొజిషన్ లో ఉంటే రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంప్లెక్స్ తీసుకున్నాం, ప్లాటినం కాంప్లెక్స్. దీనికి పిరిడిన్ అనే లైగాండ్ యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ క్లోరిన్ అనే లైగాండ్ లీవప్ అయిపోయి పిరిడిన్ వచ్చి యాడ్ అయింది. Cl మైనస్ అనే లైగాండ్ లీవప్ అయిపోయి పిరిడిన్ వచ్చి యాడ్ అయింది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ సిస్ ఎఫెక్ట్. నేచర్ ఆఫ్ లీవింగ్ గ్రూప్. సమ్ టైమ్స్ ఏదైతే గ్రూప్ వెళ్ళిపోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ లో చూడండి Cl మైనస్ అనే గ్రూప్ అనేది లీవప్ అయిపోతుంది. సమ్ టైమ్స్ ఈ లీవింగ్ గ్రూప్ కూడా రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. 4 ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం. ఒకటి నేచర్ ఆఫ్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ చేయడానికి 4 ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం. ఒకటి సెంట్రల్ మెటల్ ఆటమ్ ని బట్టి రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అవుతుంది. గ్రూప్ ఎంటర్ అయ్యే కాంప్లెక్స్ ని బట్టి రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అవుతుంది. ట్రాన్స్ ఎఫెక్ట్ ఒకటి చెప్పుకున్నాం. అలాగే సమ్ టైమ్స్ ఏదైతే లైగాండ్ అనేది వెళ్ళిపోతుందో ఆ లైగాండ్ కూడా రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. థ్యాంక్ యూ.